ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। ओम श्री महागणपतये नमः। ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। हरिः ओम। ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि సమంతాత్। నిన్నటి క్లాస్ వరకు ఇది చూసాం మనం। నమస్తే గణపతయే, భగవంతుడికి నమస్కారం చేసి భగవంతుడి యొక్క తత్వాన్ని విచారణ చేశారు ఋషి మొదటి పేరాలు। భగవంతుడి తత్వం ఏంటి స్వామీజీ అండి అంటే, ఈ అనంతానికి ఆధారమైనటువంటి ఆ బ్రహ్మ తత్వం, సత్య వస్తువు ఏదైతే ఉందో ఆ సత్య వస్తువే గణపతి। అదే సత్య వస్తువు సమస్త గణాలకి కూడా అధినాయకుడిగా పనిచేస్తాడు। ఉన్నది ఒకటే కాబట్టి అది కూడా అదే అవ్వాలి, సమస్త గణాలకి అధినాయకుడు। స్వామి ఎక్కడుంటారు స్వామీజీ అంటే, సాక్షాత్ ఆత్మాసి, సాక్షాత్తు ఆత్మ రూపంలో మనకి అందుబాటులో ఉన్నాడు స్వామి। అది ఎలా ఉన్నాడు? సాక్షాత్ ఆత్మాసి నిత్యం, నిత్యము ఉన్నాడు। ఋషి చెప్తున్నారు, రుచం వచ్మి సత్యం వచ్మి। ఇది రూఢి అయిన మాట, సమస్త శాస్త్రాల్లోనూ ఇది ఉంది, ఋతం। నా అనుభవంలో కూడా ఉంది కాబట్టి ఇది సత్యం। ఋతం వచ్మి సత్యం వచ్మి, సత్యాన్నే చెప్పుతున్నాను, ఋతాన్నే చెప్పుతున్నాను అని చెప్పడం జరిగింది। ఋతం వచ్మి సత్యం వచ్మి। తరువాత భగవంతుడి నుంచి సాధకుడు రక్షణ కోరుకుంటున్నాడు। ఇది విద్యలో ఒక భాగమే, సహనాభవతి ఇత్యాదులు కూడా మనం చదువుతాం। ఏంటి స్వామీజీ నేను చేయాలండి అంటే, అవత్వం మాం, నన్ను రక్షించు, అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచాం అవశిష్యం। ఎలా చేయాలి? అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్। ఈ విధంగా నాకు రక్షణ కావాలి అని
చెప్పడం జరిగింది. సో ఈ రోజు స్వామి ఏం చెప్తున్నారో తరువాత మంత్రం నుంచి మనం ప్రారంభించి చెప్దాం. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. పదం చూడండి ఒకసారి, మంత్రం మీ దగ్గర ఉంటే ఏంటేంటిగా ఏ విధంగా కీర్తిస్తున్నారంటే స్వామి మీరు ఎవరండి అంటే త్వం వాంగ్మయః త్వం చిన్మయః త్వం ఆనందమయః త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందః అద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. ఇది ప్రార్థన. ఇవన్నీ కూడా ఎవరు స్వామీజీ అంటే త్వం 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 మీరు అయి ఉన్నారు అని కీర్తిస్తున్నారు. ఏంటేంటి అయ్యున్నారు స్వామీజీ ఏంటి అంటే వాంగ్మయ. వాంగ్మయ అంటే సమస్త వాక్కుకి కూడా అధినాయకుడు. త్వం చిన్మయ. చిన్మయము అంటే కాన్షియస్నెస్ లేదా నాలెడ్జ్ అని కూడా చెప్పొచ్చు. చిన్మయ. త్వం ఆనందమయ. త్వం ఆనంద స్వరూపుడు, త్వం బ్రహ్మమయ అని చెప్పడం జరిగింది. స్వామీజీ దీనికి ఏమైనా మనకి విశ్లేషణ ఉంటుందా స్వామీజీ ఏంటి అంటే అన్నింట్లో కూడా ఒక పదం కామన్ గా ఉంది. ఏంటి స్వామీజీ ఏంటి ఏదంటే మయహ 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 అని చెప్తున్నారు. జనరల్ గా మనం చెప్తుంటాం వారు ఎవరండి అంటే ఆనందమయులండి, జ్ఞానమయులండి అని చెప్తాం. మయం అంటే ఏంటి స్వామీజీ ఏంటి అంటే మయం అంటే పూర్ణము అని అర్థం, కంప్లీట్. ఎవరైనా తీయటి స్వీట్ ఇచ్చారనుకోండి మనం ఏమంటాం బా షుగర్ మయం రా అంటాం. షుగర్ మయం అంటే కంప్లీట్ తీయగా ఉంది అని అర్థం. మయం అంటే అది కమ్మేయటం అంటాం మన తెలుగులో, పూర్ణంగా ఉంటాం. స్వామి అదంట. వాక్కు మయుడు అంటే అర్థం ఏంటండి అంటే సమస్త వాక్కుకి అధీశుడు గణపతి. ఒక దైవంగా గణపతిని చూసినప్పుడు గణపతి విద్యానాయకుడుగా మనం కీర్తిస్తాం కదండి. ఓం శ్రీ గణేశాయ నమః, తరువాత ఓం శ్రీ సరస్వత్యై నమః అంటాం, తరువాత ఓం శ్రీ గురుభ్యో నమః అంటాం. వాంగ్మయ అంటే సమస్త జ్ఞానానికి ఆలవాలం గణేశుడు. అందుకే ఏ విద్య ప్రారంభించినా ఏ పూజ ప్రారంభించినా మొదటి ఆయన్ని ఇన్వోక్ చెయ్యాలి. ఆ జ్ఞానానికి కానీ లేదంటే ఆ కార్యక్రమానికి కానీ బుద్ధిపరంగా ఎటువంటి అడ్డంకు రాకూడదు. అధినాయకుడు వాంగ్మయ. చిన్మయ. చిన్మయుడు అంటే చైతన్య స్వరూపుడు. చైతన్య స్వరూపుడు అంటే జ్ఞాన స్వరూపుడు అని అర్థం. త్వం ఆనందమయ త్వం బ్రహ్మమయ అని చెప్పి ఇవన్నీ ఎలా వచ్చే స్వామీజీ ఏంటి అంటే ఆయన బ్రహ్మస్వరూపుడు. బ్రహ్మ ఏంటి స్వామీజీ ఏంటి అంటే బ్రహ్మ అనంతం. అనంతంలో ఎంత శక్తి ఉంటుందండి. తేజోమాయానంద్ గారు బ్యూటిఫుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. ఆయన ఏమనేవారండి అంటే అరే బాబు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇప్పుడు మన ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ శక్తివంతమైనది ఏది అని అడిగారు. ఎక్కువ శక్తివంతమైనది ఏది అంటే ఎవరో సమాధానం ఇచ్చారు, స్వామీజీ న్యూక్లియర్ బాంబు చాలా శక్తివంతం అని చెప్పుకుంటారండి, అందరూ భయపడతారు దానికి అని అన్నారు. అప్పుడు తేజోమాయానంద్ గారు ఏమన్నారండి అంటే ఈ న్యూక్లియర్ బాంబు అంతా తయారు చేయడానికి కేంద్రమైన శక్తి ఏది అని అడిగారు. కేంద్రమైన శక్తి ఏదండి అంటే న్యూక్లియర్. న్యూక్లియర్ ఎంత ఉంటుందిరా అంటే న్యూక్లియర్ ఎంత ఉంటుంది స్వామీజీ, ఆటమ్ లో ఎక్కడో ఒక పార్ట్, అది మైక్రోస్కోప్ తో కూడా చూడలేము, అంత చిన్నది. ఇంత చిన్న న్యూక్లియర్ ద్వారా ఈ ప్రపంచంలో అత్యంత బలమైన శక్తిని మనం సృష్టిస్తాం. అంటే ఇంత శక్తికి ఇంత చిన్న పాయింట్ ఆధారంగా ఉంది.
అటువంటిది బ్రహ్మ అనంత స్వరూపుడైతే ఆయనలో ఎంత శక్తి ఉంటుంది? అది మయం అంటే అదే అనమాట. కంప్లీట్ అనంతమైన శక్తి బ్రహ్మ దగ్గరే ఉంటుంది. వాంగ్మయం, చిన్మయం, ఆనందమయం. ఆనందం ఎంత ఉంటుంది స్వామీజీ బ్రహ్మ దగ్గర అంటే, పెద్దవాళ్ళు చెప్తారు బ్రహ్మ దగ్గర ఆనందం ఎంత ఉంటుంది కాదండి, అసలు ఆనంద స్వరూపమే బ్రహ్మ. బ్రహ్మ తప్పించి రెండో ఆనంద వస్తువు అంటూ జగత్తులో ఏదీ లేదండి. మనం లేబుల్ చేయొచ్చు కాక, ఫలానా వస్తువులో ఆనందం ఉంది, ఫలానా వ్యక్తిలో ఆనందం ఉంది, ఫలానా ప్రాంతంలో ఆనందం ఉంది అని. కానీ ఎక్కడా ఆనందం లేదు. ఆనందం ఒక్కటే. ఆ ఒక్క ఆనందం ఏంటి స్వామీజీ అంటే బ్రహ్మ. అది ఎక్కడైనా రిఫ్లెక్ట్ అయితే ఆనందం మనకి అనుభూతిలో వస్తుంది. అంతే తప్పించి ఆనందానికి వేరే అడ్రస్ ఏం లేవు. ఒకటే అడ్రస్. ఆ అడ్రస్ ఏంటండి అంటే బ్రహ్మ ఒక్కటే ఆనందానికి క్యార్ ఆఫ్ అడ్రస్. అది ఎక్కడైనా మన మనసు టచ్ చేసింది అంటే మనకి ఆనందం వస్తుంది. అంతే తప్పించి ఎందులోనూ ఆనందం అనేది ఉండదు, ఉండడానికి ఆస్కారం లేదు. ఇది యథార్థం. మరి బ్రహ్మకి ఎలా స్వామీజీ వచ్చింది ఆనంద స్వరూపం? ఎందుకు స్వామీజీ బ్రహ్మ ఆనందంగా ఉంటాడండి అంటే, ఉపనిషత్తు ఏం నిర్వచనం ఇచ్చింది స్వామీజీ? బ్రహ్మకి ఆనందం ఎలా వచ్చింది అండి అంటే, యో వై భూమా తత్సుఖం అంటారు ఉపనిషత్తు. యో వై భూమా తత్సుఖం అంటే ఏదైతే అనంతమైందో, భూమా అంటే పెద్దది అని అర్థం యాక్చువల్. ఏది అయితే పెద్దది అయిందో అక్కడే సుఖం రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి మనకెందుకు సుఖం రాదు స్వామీజీ అండి అంటే, ఇది చాలా చాలా సటల్ గా ఆలోచించవలసిన విషయం. మనం మన బుద్ధితోనే మనల్ని ఇంత చిన్నదిగా లిమిట్ చేసేసుకుంటాం. సైకలాజికల్ గా మనల్ని మనం ప్రతి ప్లేస్ లోనూ కుంచేసుకుంటాం. భూమాగా ఉంచుకోవటానికి ఒప్పుకోం. ఎక్కువగా చూపించడానికి మన యొక్క అంతరంగాన్ని కానీ అకామిడేట్ చేసుకోండి అన్నాం అనుకోండి. దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఇన్ అకామిడేటింగ్ ఎవ్రీథింగ్. స్టిల్ వీ డోంట్ డూ. ఏం చేస్తాం స్వామీజీ అంటే లేబుల్స్ ఇస్తాం. ఇది ఇలా అందరినీ అకామిడేట్ చేసుకోవటం, అందరినీ అకామిడేట్ చేసుకుంటేనే కంఫర్టబుల్ గా ఉంటది అంతరంగం. ఇది ఫ్యాక్ట్. ఎవరినైనా అకామిడేట్ చేసుకోకపోతేనే ఇది ఎజిటేషన్ కి గురి అవుతుంది. సో భూమ అంటే ఏంటి స్వామీజీ అంటే ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా అనంతంగా ఉంటుంది కాబట్టి అటువంటిదే సుఖానికి ఆధారంగా ఉండే ఛాన్స్ ఉంది. అటువంటి పదార్థం ఒక్కటే, అది బ్రహ్మ. కాబట్టి త్వం బ్రహ్మమయ, నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు కాబట్టి త్వం ఆనందమయ ఉంటావు. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు కాబట్టి త్వం చిన్మయ, జ్ఞానస్వరూపుడు అయి ఉన్నావు. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు కాబట్టి త్వం వాంగ్మయ. బ్రహ్మస్వరూపాన్ని ఈ రకంగా ఫ్రేమ్ చేశారు ఋషి. స్వామీజీ కొంచెం అర్థం అవ్వలేదండి ఈ 4 లైన్లు ఏంటి ఫ్రేమ్ చేయడం అంటే, జాగ్రత్తగా ఆలోచించండి. బ్రహ్మని మన దగ్గరగా ఎలా చూస్తాం స్వామీజీ అంటే, మామూలు పరిభాషలో ఎప్పుడు ఎలా చూస్తాం స్వామీజీ అండి అంటే, ఈ వాక్కు రూపంలో చూస్తాం బ్రహ్మని. సాక్షాత్తు పూర్ణ బ్రహ్మని దర్శించలేము, ఆనంద బ్రహ్మని దర్శించలేము, జ్ఞాన బ్రహ్మని దర్శించలేము. కానీ వాక్కు బ్రహ్మ మాత్రం మనకు అందుబాటులో ఉంటాడు. పూర్ణ బ్రహ్మని ఏం దర్శించలేము స్వామీజీ? బుద్ధికి అంత విశాలత లేదు. అదే ఆనందము. కనీసం జ్ఞాన బ్రహ్మనైనా, జ్ఞాన రూపంగా ఉన్న బ్రహ్మనైనా దర్శించగలమంటే దర్శించలేము. ఎందుకంటే అది ఎప్పుడు ఐ ప్లస్ సంథింగ్ తోనే ఉంటారు. జ్ఞాన బ్రహ్మ ఉండాలండి అంటే కేవలం చైతన్య రూపంగానే ఉండాలి. కానీ అలా ఉండలేం కదండి. నేను ఏదో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, లేదు నేను పడుకొని ఉన్నాను, లేదు నేను మాట్లాడుతున్నాను. జ్ఞానం కూడా దేనికో ఒకదానికి లేబుల్ అయిపోయి ఉంటారు. కానీ అదే బ్రహ్మ నుంచి మన నుంచి వచ్చే శక్తి ఏంటి స్వామీజీ అండి అంటే వాక్. ఈ రకంగా ఋషి బ్రహ్మని ఫ్రేమ్ చేశాడు. త్వం వాంగ్మయ, త్వం చిన్మయ, త్వం ఆనందమయ, త్వం బ్రహ్మమయ. ఇవి బ్రహ్మ యొక్క వేరు వేరు స్టెప్స్. బ్రహ్మ యొక్క మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయండి అంటే, ఆ పరమాత్మ యొక్క మేనిఫెస్టేషన్ ఈ రకంగా జరుగుతుంది అని ఋషి చెప్పడం జరిగింది. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారో చూడండి.
చెబుతూ తర్వాత లైన్లో స్వామి చెప్తున్నారు, త్వం సచ్చిదానంద అద్వితీయోసి. ఇదే బ్రహ్మస్వరూపాన్ని ఇంకొక పదంతో ఉపయోగిస్తుంది ఉపనిషత్తు. ఏంటి స్వామీజీ ఆ పదం అంటే, తైత్రీయ ఉపనిషత్తులో బ్రహ్మకు నిర్వచనం వచ్చింది. ఏంటంటే అండి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మనే మనం ఉపయోగించే వేరే పదం ఏంటండి అంటే సచ్చిదానంద అని ఉపయోగిస్తాం. సత్యాన్నేమో సత్ అనే పదంతో, జ్ఞానాన్నేమో చిత్ అనే పదంతో, అనంతాన్నేమో ఆనంద అనే పదంతో కలిపితే సచ్చిదానంద. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఉపనిషత్తు నిర్వచనం. త్వం సచ్చిదానందాహ అని చెప్పు. సచ్చిదానంద స్వరూపం బ్రహ్మ యొక్క వేరే స్వరూపం. ఇది ఎలా ఉంటుంది స్వామీజీ? అసలు సచ్చిదానందం అంటే ఏంటి స్వామీజీ అంటే చూద్దాం. సచ్చిదానందం అంటే ఏంటో సాధారణంగా వేదాంతంలో మనం ఉపయోగించిస్తాం. బ్రహ్మ స్వరూపం ఏంటంటే బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు, బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు అంటాం. సచ్చిదానంద స్వరూపుడు అంటే ఏంటి స్వామీజీ అంటే, ఈ సచ్చిదానందం అనేది ఇప్పుడు చెప్పుకునేటట్టుగా 3 పదాల యొక్క కలయిక. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం. సత్ ప్లస్ చిత్ ప్లస్ ఆనందం. సత్ అంటే ఏంటి స్వామీజీ? సత్ అంటే ఇంగ్లీష్ లో దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే ప్యూర్ ఎగ్జిస్టెన్స్. ప్యూర్ ఎగ్జిస్టెన్స్ నే సత్ అంటాం. తెలుగులో దీని ట్రాన్స్లేషన్ ఏంటి స్వామీజీ అండి అంటే ఎల్లప్పుడూ తను వసించి ఉండే. అస్మి అస్మి అస్మి. అస్మి అంటే ఇది ఉంది, ఇది ఉంది అనే జ్ఞానం ఉంటుంది కదండి, దాని పేరు సత్. అది అన్నిటికీ లేబుల్ అయి ఉంటదండి. చెట్టు అనగానే మనం ఏమంటాం చూడండి, చెట్టు ఉంది అంటాం. ఆవు అంటే ఆ ఉంది అంటాం, చరము అచరము. నీవు అంటే అహమస్మి అంటాం. ఐ యామ్, ఐ యామ్, ఐ యామ్. యు ఆర్, యు ఆర్. హీ ఈజ్, షీ ఈజ్, ట్రీ ఈజ్, టేబుల్ ఈజ్. ఈ ఈజ్నెస్ ఏదైతే కామన్ గా ఉందో అన్నింట్లోనూ అదే సత్ స్వరూపం. ఆ ఈజ్నెస్ తదస్తి, అదుంది. అది లేనిదే ఇంకొక వస్తువు దేని మీద ఆధారపడి లేదు కదండి, దాని పేరు సత్. శంకర భగవత్పాదులు తత్వబోధలో దీనికి నిర్వచనం ఏమిస్తారండి అంటే, త్రికాలే అబాధిత వస్తువు సత్యము అంట. అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో, త్రికాలే అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో, పాస్ట్ ఫ్యూచర్ ప్రెజెంట్ టెన్స్ లో ఎప్పుడు కూడా అబాధిత వస్తువు, మారనటువంటి వస్తువు ఏదైతే ఉందో దానిని సత్యం అనాలంట. ఇప్పుడు ఆలోచించండి, భూతకాలంలోను భవిష్యత్ కాలంలోను వర్తమాన కాలంలోను ఏ కాలంలోనూ మారనటువంటి వస్తువు ఏది ఉంటదండి? అన్నీ మారుతాయి, ఇంక్లూడింగ్ బాడీ. భూతకాలంలో చూసుకుంటే చిన్న పిల్లోళ్ళం మనం. భవిష్యత్ కాలంలో ఎలా మారిపోతాం? కంప్లీట్ గా వృద్ధులం అయిపోతాం. వర్తమానంలో ఈ విధంగా ఉంది శరీరం. మనస్సు కూడా భూత భవిష్యత్ వర్తమానాల్లో మారిపోతుంది. ఇప్పుడు 10:50 అయినప్పుడు మనస్సు ఈ రకంగా ఉంది. 9:50 అయినప్పుడు ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఆ మనస్సు ఇప్పుడు ఏదండి? ఇట్ ఈస్ గాన్, అది పోయింది. 11:50 మనస్సు ఎలా ఉంటుంది స్వామీజీ అంటే ఎవ్వరికీ తెలీదు, దాని ఇష్టం. నా మనసే కదా మీరు అనొచ్చు, నా మనసే కదండి, నేను కావలసినట్టుగా 11:50 ఉంచుకుంటానండి అంటే ట్రై చేయండి, అదేమైనా మన ఆధీనంలో ఉంటుందేమో కాదు. భూత భవిష్యత్ వర్తమానాల్లో మారకుండా ఉండే వస్తువు ఏదీ ఉండదు. సూర్య చంద్రాది బ్రహ్మాది దేవతల నుంచి మన శరీర మనోబుద్ధుల వరకు సమస్తము మారిపోతాయి. మరి ఏంటి స్వామీజీ 3 కాలాల్లోనూ మారణ వస్తువు ఏంటి స్వామీజీ అండి అంటే ఈ సత్స్వరూపం ఒక్కటే మారదు. ఈ 3 కాలాలకి అధిష్టానం అది. దేని ద్వారా ప్రభావితం కాదు, దేనిలోనూ లీనము కాదు. 9:50 ఉంది అని
10 గంటల 50 నిమిషాలప్పుడు ఉన్నాను అని ఉంది, 11 గంటల 50 నిమిషాలప్పుడు ఉంది అని. దానిపైన మిగతా ప్లే అంతా మనం ఆడుకోవచ్చు. స్క్రీన్ మాత్రం ఎప్పుడు ప్యూరే. దాని మీద జరిగే మూవీలో మాత్రం పావుగంటకి సీన్లు, క్యారెక్టర్లు, భావాలు, భావేశాలు, రసాలు ఇవన్నీ మారొచ్చు కాక. బట్ స్క్రీన్ అన్టచ్డ్. At the same time, it is their whole under the whole movie. మొత్తం మూవీ అంతా జరగటానికి ఆధారం స్క్రీనే అయినప్పటికీ మూవీలో జరిగే ఏ రసం కూడా స్క్రీన్ ని అంటుకోదు. సినిమాలో అగ్ని ప్రమాదం జరగవచ్చు కాక తెరకేం కాదు, సినిమాలో వరదలు ముంచే వచ్చి కాక తెరకేం కాదు. ఎందుకంటే దీని స్వభావం వేరు, దాని స్వభావం వేరు. సినిమాలో హీరో ఏడ్చినంత మాత్రాన తెర ఏడదు, విలన్ చచ్చిపోయినంత మాత్రాన తెర సంతోషించదు. ఈ సత్స్వరూపం కూడా అంతే. ఇది మనలో నిత్యము ఏ రకంగా ఉంది స్వామీజీ అండి అంటే, మనలో అన్ని అనుభవాల్లోనూ మారకుండా ఉంటుంది సత్. దాని పేరు సత్. అన్ని అనుభవాల్లోనూ మనలో ఏదైతే మారకుండా ఉందో దాని పేరే సత్. నేను చెప్పుకున్నాం, మనకి ముఖ్యంగా మిగతా ఎక్స్పీరియన్స్లన్నీ పక్కన పెట్టే జీవితాన్ని మనం ఆబ్జెక్టివ్ గా చూస్తే మన యొక్క ఎక్స్పీరియన్స్లు మూడు రకాలు అంటారు. ఏంటి స్వామీజీ అనుభవాలు ఏంటి అంటే, ఒకటి జాగ్రత్త అనుభవం, ఒకటి స్వప్న అనుభవం, ఇంకొకటి సుషుప్తి అనుభవం. వాటిల్లో రకరకాలు రావచ్చు కాక అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ మూడు మాత్రం కామన్ కదండి. చక్రవర్తి అయినా ఈ మూడింటి ద్వారానే పాస్ అవ్వాలి, పక్కనే ఉన్న పేదవాడైనా ఈ మూడింటి ద్వారానే పాస్ అవ్వాలి. జాగ్రత్త అనుభవం, స్వప్న అనుభవం, సుషుప్తి అనుభవం. ఈ మూడు అనుభవాల్లో కామన్ గా ఏముంటుంది, జాగ్రత్త అవస్థలో అనేక రకాలైన అనుభవాలు మారొచ్చు కాక, కానీ నేను అనే అనుభవం మాత్రం కామన్. నాకు తెలుసు జాగ్రత్త అంతా ఏం జరుగుతుందో. పడుకుండిపోయాం, పడుకుండిపోయినప్పుడు కూడా నేనేమంటాను, ఐఎమ్ డ్రీమింగ్. ఐఎమ్ డ్రీమ్. ఐ అనేవాడు ఉంటేనే డ్రీమ్ అనేది కూడా పాసిబుల్. దీనికన్నా సటల్ థింకింగ్ ఏంటి స్వామీజీ ఏంటి అంటే, మనం డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాం అనుకోండి. డీప్ స్లీప్ నే సుషుప్తి అవస్థ అంటాం. డీప్ స్లీప్ అనేది అనుభవం, కానీ ఆ అనుభవం ఏంటి స్వామీజీ ఏంటి అంటే, అది ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన అనుభవం. ఆ అనుభవం పేరే యాబ్సెన్స్. యాబ్సెన్స్ అంటే అభావము అంటారు దాన్ని. డీప్ స్లీప్ తాలూకు అనుభవం టేస్ట్ ఏంటి స్వామీజీ ఏంటి అంటే, ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇది డీప్ స్లీప్ స్టేట్ లో అనుభవం తాలూకా టేస్ట్. ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ స్లెప్ట్ వెరీ వెల్. అహం కిమపి న జానామి. శంకరాచార్యులు నిర్వచనం ఇస్తారు సుషుప్త అవస్థ. అహం కిమపి న జానామి, ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ స్లెప్ట్ వెరీ వెల్. సుఖేన మయా నిద్రితం భవతి. సుఖంగా పడుకున్నాను, ఐ డోంట్ నో ఎనీథింగ్ అని. దీని సారం ఏంటి స్వామీజీ అంటే, అభావం. అభావం అంటే యాబ్సెన్స్, కంప్లీట్ యాబ్సెన్స్ కదండి. కానీ జాగ్రత్తగా ఆలకించండి. ఈ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత, అరే బాబు నువ్వు ఎక్కడున్నావురంటే, ఐ స్లెప్ట్ వెరీ వెల్ అంటాడు. ఈ ఐ అనేది అంటే నేను అనుకుంటున్న అహంభావం పడుకుండిపోయింది, కానీ చైతన్య అనుభవంలో కూడా అది గ్రేట్నెస్. అజ్ఞానాన్ని కూడా, ఆ చీకటి అవస్థని కూడా ఒక అనుభవం చేయగలుగుతుంది సాక్షి ఆత్మరూపం. అది సత్, అది కామన్. సుషుప్తిలో అలాగే ఉంటది, అది డ్రీమ్ లోనూ అలాగే ఉంటది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఈ మూడు అవస్థల యొక్క స్వరూపాలు వేరేంటి. జాగృత అవస్థలో మన స్వరూపం ఒక రాక్షస స్వరూపం. మనం ఎన్ని లేబుల్స్ చేస్తాము, ఎంత ఆందోళనగా ఉంచుకుంటాము మనల్ని మనం. నిద్రావస్థకు వచ్చేసరికి ఏమో కొంత ఉపశమిస్తాం, ఎందుకంటే మనసు తగ్గింది అంటే శాంతి వచ్చింది అన్నమాట. ఇంకా డీప్ స్లీప్ లోకి వెళ్ళిందంటే కంప్లీట్ శాంతి. ఎవరి మీద రాగ ద్వేషాలు, ఇష్టాలు, లేబులింగ్, టాకింగ్ ఏం లేదు. ఇవి మనోబుద్ధుల యొక్క స్వరూపాలు.
కానీ ఈ మూడింటి యొక్క స్పృహ లేనిది ఒక్కటే. అదేంటండి అంటే అహమస్మి అహమస్మి. అది మూడింటిని, అది సత్. రెండోది ఏంటండి స్వామిజీ, ఈ సత్తే చిత్రూపమయ్యి ఉంది అంటారు. ఈ మూడింటిని ప్రకాశిస్తుంది లైటో లేకపోతే ఇంకెవరో మూడో వ్యక్తి కాదండి, అది అహం అహం అనే జ్ఞానం. చిత్ అంటే జ్ఞానం అని అర్థం. మామూలు మాటల్లో తెలుసుకోవాలంటే దీని అర్థం ఏంటండి అంటే, నేను ఉన్నాను, నేను ఉన్నాను అనేది సత్, నేను ఉన్నాను అనేది నాకు తెలుసు, దాని పేరు చిత్ కదండి. అహమస్మి, నేను ఉన్నాను అనేది సత్. నేను ఉన్నాను అనే ఆ ఐ అనే ఫీలింగ్ నాకు ఉంది, దాని పేరు చిత్. నేను లేను అనే అనుభవం నాకు ఎప్పుడూ ఉండదండి. నేను ఉన్నాననే అనుభవం, ఐ నో మై సెల్ఫ్, నాకు తెలుసు నేనున్నాను అని. ఆ తెలియడాన్నే చిత్ స్వరూపము అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఎరుక అంటాం. ఎరుక అంటే కళ్ళు మూసుకొని అహం అంటే అహం, ఐ నో మై సెల్ఫ్, మిగతావన్నీ తరువాత. ఐ నో మై సెల్ఫ్ తరువాతే మిగతా లేబుల్స్ అన్ని వస్తాయి. ఐ నో మై సెల్ఫ్ యాజ్ వెంకట చైతన్య, ఐ నో మై సెల్ఫ్ యాజ్ ఎ చిన్మయ మిషన్ వర్కర్, I know myself as friend of something, as relative of something, and so. కానీ బీజం ఏంటండి అంటే I am and I know myself. ఇది కామన్ గా అందరికీ ఉంటుంది. మళ్ళీ మనకు ఒక డౌట్ రావచ్చు, స్వామీజీ ఈ అహం అంటే ప్యూర్ సత్ చిత్తు ఆత్మస్వరూపం మనం ఏమనుకుంటామండి అంటే, నా ఆత్మస్వరూపం నాకు వేరే, మీ ఆత్మస్వరూపం మీకు వేరే, వారి ఆత్మస్వరూపం వారికి వేరే అనుకుంటాం. ఎందుకంటే అంటే నేను మీ ఆత్మని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, మీరు నా ఆత్మని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, కాబట్టి ఎవరో వేరు 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 వేరే అనుకుంటాం. అంటే మన అజ్ఞానం ఇంకా పటాపంచలు కాలేదనమాట. ఎవరు వేరు 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 ఆత్మలు ఉండే ఆస్కారమే ఉండదు. ఆ అజ్ఞానం మనకి ఎలా వచ్చిందండి అంటే, ఇప్పుడు వేదాంత పరంగా ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా మనం ఏమనుకుంటామో తెలుసండి, నేను ఒక శరీరంగా ఉన్నాను, శరీరంలో మనస్సు ఉంది, మనస్సు తర్వాత బుద్ధి ఉంది, ఆ మధ్యలో ఎక్కడో ఈ సచ్చిదానంద బ్రహ్మస్వరూపం ఆత్మ ఉంది, నేను మెడిటేషన్ లో దాన్ని చూస్తాను, అది దేనికి అటాచ్మెంట్ లేకుండా తను మాత్రమే ఉంటుంది, అదే ఆత్మేమో అనుకుంటాం. కానీ అది కాదు ఆత్మస్వరూపం. నిజమేమిటో తెలుసండి, ఆత్మ సర్వవ్యాపి అయి ఉంది, దాంట్లో మనస్సు బుద్ధి శరీరము ఇవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి. ఇవి గెస్ట్లు, ఆయనే హోస్ట్. కానీ మన రివర్స్ ఉల్టా, శరీరం లోపట ఆత్మ ఉంది అని అనుకుంటాం మనం. ఇప్పుడు శరీరం లోపట ఆత్మ ఉండదు, కనీసం ఆత్మ వరకు వెళ్ళవసరం లేదు, మైండ్ వరకు కూడా అంతే. మనం అనుకుంటాం శరీరం లోన మైండ్ ఏముందే, కాదు, మైండ్ లోపట శరీరం ఉంది. మైండ్ ఏం చెప్పితే శరీరం అది. ఎంతవరకు వస్తుంది తెలుసా అండి, మైండ్ గాని గట్టిగా సంకల్పించి నేను శరీరాన్ని డ్రాప్ చేసేస్తానంటే శరీరం డ్రాప్ అయిపోతుంది. సూసైడ్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. మైండ్ లో గట్టిగా సంకల్పం చేసి ఐ వాంట్ టు డ్రాప్ మై బాడీ అంటే హీ క్యాన్ డ్రాప్ ద బాడీ. యోగులు అలా పడేస్తారు శరీరాన్ని. కానీ మనం ఇంకా ప్రాథమికంగా ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే అంటే ఇదే పెద్ద వస్తువు అనుకుంటాం. దీని తర్వాత మనస్సు కాదు, ఇది అన్నిటికన్నా చివరిది, బయటికి థ్రోన్ అవే ఆబ్జెక్ట్ బాడీ. దీని తర్వాత సెన్సెస్, మైండ్, బుద్ధి, అన్నిటికన్నా గొప్పది ఆత్మ. ఆత్మ లోపట ఇవన్నీ ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి. ఎలాగైతే అఖండమైన అనంతమైన ఆకాశంలో ఈ పృథివీ అనేక గోళాలు, అది సూర్యుడి మహా తేజస్సు అండి అంటాం. ఎంత తేజస్సు, అనంతమైన ఆకాశంలో సూర్యుడు ఒక బింబం మాత్రం. సూర్యుడే అంత చిన్నదైతే మనం ఇంకెక్కడ ఉంటాం. ఈ బ్రహ్మ ఆత్మస్వరూపం అనంత ఆకాశం కన్నా పెద్దది, అది కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ఆత్మని కూడా మన శరీరం లాగా చిన్న పరిచ్ఛిన్న వస్తువుగా చూడకూడదు. ఇది సర్వవ్యాపి. మన ఐడెంటిటీ అది, మన ఐడెంటిటీ ఇది కాదు. ఇది జ్ఞానం యొక్క రహస్యం. ఈ ఐడెంటిటీ నుంచి ఆ ఐడెంటిటీకి వెళ్తున్నానంటే కాదు, అదే మన ఐడెంటిటీ. ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి, ఎన్నో పడేసాం మనమే.
వృత్తుల్ని ఎలాగైతే పడేస్తున్నామో శరీరాలను కూడా ఎన్నో పడేసే వచ్చాం ఇక్కడికి. కాబట్టి సత్ చిత్తు అయిన ఆ ఆత్మ అనంతం. ఇది నిజమైన జ్ఞానం. నేను ఆ అనంత స్వరూపుడు. యా బ్రహ్మాది పిపీలకాంత తనుషు ప్రోత అంటారు. ఆత్మ అంటే యా ఆత్మ బ్రహ్మాది పిపీలికాంత తనుషు, సమస్త బ్రహ్మ నుంచి పిపీలకం వరకు ఉన్న సర్వ తనువుల్లోన ప్రోత. ప్రోత అంటే దారం గుచ్చినట్టు ఎలాగ ఉంటుందో ఆ రకంగా ఉంటుందట. అదొక్కటే. అందులోనూ బ్రహ్మే ఉంటాడు, అందులోనూ బ్రహ్మ ఉంటాడు, అందులోనూ నేను. మనమిద్దరమే మాట్లాడుకోవచ్చండి ఆత్మస్థితిలో. కానీ నా ఐడెంటిటీ నిలుపుకోగలిగితే యూ కెన్ టాక్ విత్ క్రియేటర్, యూ కెన్ టాక్ విత్ మహేశ్వర్. అది మన గ్లోరీ. త్వం సచ్చిదానంద అద్వితీయోసి. అద్వితీయము అంటే పరమాత్మ ఏకస్వరూపం. 2, 3 ఎవరాత్మ వాళ్ళకి. బ్రహ్మగారి ఆత్మ పెద్దది, పక్కన ఉన్న చిన్నవాడి ఆత్మతయ అదొక్కటే నిజం కూడా. దానికి మనం ఏ రకంగా స్వామి చెప్తాం, అద్వితీయోసి. అద్వితీయోసి అంటే శంకర భగవత్పాదులు బ్యూటిఫుల్ గా ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన ఏమంటారండి అంటే దీని పేరు అద్వైత సిద్ధాంతము అంటాడు ఆయన. మామూలుగా నిర్వచనం ఏంటండి అంటే బ్రహ్మ ఒక్కటే అని చెప్పాలి. ఆయన చెప్పాలనుకున్న మాట ఏమిటండి అంటే బ్రహ్మ ఒక్కటే అని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. బ్రహ్మ ఒక్కటే అని చెప్పడానికి ఆయన ఉపయోగించిన పదం ఏంటి? బ్రహ్మ అద్వైతుడు అనే పదాన్ని ఉపయోగించాడు. జాగ్రత్తగా వినండి. బ్రహ్మ ఏకము అనే నిర్వచనం ఎవరు? శంకర భగవత్పాదులు. బ్రహ్మ అద్వైతము అనే నిర్వచనాన్ని ఇస్తాడు. అద్వైతం అంటే ఏంటి స్వామీజీ ఏంటి అంటే బ్రహ్మ రెండోది లేనిది అని. చూడండి, ఈ 2 పదాలకి ఉన్న తేడా. బ్రహ్మ ఒక్కటే అనేది ఒకటే, బ్రహ్మ రెండోది లేనిది అని నిర్వచనం ఇచ్చాడు. అద్వైతము అంటే ఒక్కటే అంటే మరి పక్కన ఉన్నోడే వచ్చి ఏమంటాడు, ఏమండి బ్రహ్మ ఒకటి ఉంది, మళ్ళీ విష్ణువు ఒకటి ఉంది, మళ్ళీ శివుడు ఒకటి ఉంది, నేను ఉన్నాను, మా ఇల్లు ఉంది, మా పొలం ఉంది అంటానికి ఏం లేదు. ఒకటి ఉంటే దాని పక్కన 2, 3, 4, 5, 6, 7, 8 చేరుతాయి. అందుకు శంకర భగవత్పాదులు ఆ పదాన్ని కట్ చేసేసి ఆయన ఏం చెప్పాడు, బ్రహ్మ అద్వైతుడు అన్నాడు. అద్వైతుడు అంటే రెండోది లేనివాడు. ఆ రకంగా అర్థం చేసుకోవాలి బ్రహ్మ. త్వం సచ్చిదానంద ద్వితీయోసి. స్వామి ఎక్కడున్నారు స్వామీజీ ఏంటి అంటే త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. పదే చెప్తున్నారు స్వామి. ఇంత గొప్ప వస్తువు ఎక్కడుంది స్వామీజీ అంటే ప్రత్యక్షం. నిత్యోపలబ్ధ అంటారు శంకర భగవత్పాదులు. నిత్యము ఉపలబ్ధి అయి ఉండేది ఏంటండి అంటే ఆయన స్పృహ వల్లనే శరీరం పనిచేయగా. అది ఉంది కాబట్టే ఇది మాట్లాడుతుంది, అది ఉంది కాబట్టే మీరు వింటున్నారు. అందులో జ్ఞానం ఉంది కాబట్టే ఈ జ్ఞానం పనిచేస్తుంది. అందులో జ్ఞానం ఉంది కాబట్టే మీరందరూ జ్ఞానం పని. అందులో జ్ఞానం ఉంది కాబట్టే ఇవి వింటున్నాయి, ఇవి అంటున్నాయి ఇంద్రియాలన్నీ. ప్రత్యక్షం బ్రహ్మాసి అంటే ఇదంతా బ్రహ్మ యొక్క రిఫ్లెక్షన్. బ్రహ్మ ఇంద్రియం మీదకి రిఫ్లెక్ట్ అయితే దృష్టి, వినికిడి, మాట. బ్రహ్మ మనస్సు మీదకి రిఫ్లెక్ట్ అయితే భావాలు, ఆవేశాలు. బ్రహ్మ బుద్ధిపైకి రిఫ్లెక్ట్ అయితే ఆలోచనలు. బ్రహ్మ శరీరంలో రిఫ్లెక్ట్ అయితే జీవం, ఆయన రిఫ్లెక్ట్ కాకపోతే శవం. ఇదంతా గ్లోరీ ఆఫ్ బ్రహ్మ. ప్రత్యక్షం బ్రహ్మాసి అంటే నిత్యము మనకి అనుభవంలోనున్నటువంటి ఆ భగవదీయ శక్తి కారణంగానే ఈ మట్టి. గురుదేవుని ఎవరో అడిగారంట ఒక క్లాస్ లో, మనం చెప్పుకున్నాం, మీకు అన్నింటికన్నా పెద్ద వండర్ ఏమనిపిస్తుంది గురుదేవు అంటే, ఆయన మిరాకిల్ ఆఫ్ ద మిరాకిల్ ఏంటి గురుదేవ్ అంటే, ఈ బొమ్మలన్నీ ఇలాగ కదు, ఈ శరీరానికి ఇంత క్రియేటివిటీ, ఇంత బ్యూటీ రావడానికి ఛాన్స్ ఉండదట. ఎందుకు స్వామీజీ ఛాన్స్ ఉండదండి అంటే, ఈ శరీరాన్ని క్రియేట్ చేస్తున్న ప్రతి మెటీరియల్ కూడా అన్హోలీయే, స్టింకీ. మాంసము, దుమ్ములు, రక్తము, నాడులు, వెంట్రుకలు బయటకు తీసేయండి, చిచిచి ఇంట్లో నుంచి బయటపడేయండి అంటాం.
తల మీద ఉంటే దానికి ఎన్ని రంగులు వేస్తాం, ఎన్ని నూనెలు పోస్తాం. ఆయన స్పృహ, ఆయన సన్నిధి ఉన్నంత మాత్రాన్ని ఇది హోలీ. ఆయన సన్నిధి పోయిందంటే ఇందులో ఒక్కటి హోలీ ఉండదు. ఇది అన్నిటికన్నా పెద్ద మిరాకిల్ అంటాడు ఆయన. కంప్లీట్ అన్హోలీ పదార్థం, ఆ స్పృహ వల్ల హోలీయెస్ట్ ఆఫ్ ద హోలీ. ఎంత బ్యూటీ చేస్తాం, ప్రపంచాన్ని ఏలుతున్నాం శరీరం నేను అనే స్పృహతో. దానికి ఎన్ని కంఫర్ట్స్ చేస్తాం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్న వరకు ఈయన సేవే మనకి. కాబట్టి ఇంత గొప్పతనం ఎలా వచ్చింది అండి అంటే ఆ ప్రత్యక్ష బ్రహ్మ వల్ల. ప్రత్యక్ష బ్రహ్మ అండి చూడండి, ఆహా ఎక్కడున్నాడయ్యా బ్రహ్మ అంటే ప్రత్యక్షం, నిత్య అనుభవం, నిత్యోపలబ్ధి. హే పరమాత్మ, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇంకా త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి కీర్తిస్తున్నాడు కవి. ఇంకా బ్రహ్మ ఎవరండి అంటే బ్రహ్మ జ్ఞానమయుడు, బ్రహ్మ విజ్ఞానమయుడు. అంటే ఇక్కడ గణపతినే బ్రహ్మగా కీర్తిస్తున్నాడు. హే గణపతి, హే బ్రహ్మస్వరూపమైన గణపతి, త్వం జ్ఞానమయ, త్వం విజ్ఞానమయ. రెండు అంటుంది. దీనికి అర్థం ఏంటండి అంటే నాలెడ్జ్ రెండు రకాలుగా ఉంటుందని చెప్తారు పెద్దలు. ఒక దాని పేరు జ్ఞానం అంటారు, ఇంకొక దాని పేరు విజ్ఞానం అంటారు. మామూలు ఇంగ్లీష్ పదాల్లో ఏం వాడతారండి స్వామీజీ అంటే ఒకదాన్ని నాలెడ్జ్ అంటారు, ఒకదాన్ని విజ్డమ్ అంటారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారండి, వైజ్ పీపుల్ మాత్రం కొంచెం మందే ఉంటారు. వైజ్ పీపుల్ దొరకటం కష్టం. మిగతా వాళ్ళందరూ అదర్వైజ్. ఫ్యూ పీపుల్ ఆర్ ఓన్లీ వైజ్. జ్ఞానమయ, విజ్ఞానమయ. ఏంటి స్వామీజీ రెండింటికి ఉన్న తేడా ఏంటి స్వామీజీ, రెండింటిని ఎందుకు ఇలా వాడారు స్వామీజీ అండి అంటే జాగ్రత్తగా చూడండి. ప్రపంచంలో దేన్నైనా మనం ఎలా క్యాచ్ చేస్తామండి? వృత్తి ద్వారా క్యాచ్ చేస్తాం. ఒక రోజా ఫ్లవర్ వచ్చింది అనుకోండి మన ముందుకి. రోజా ఫ్లవర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ఈ రోజ్ ఫ్లవర్ మనలోనికి ప్రవేశించదు కదండి, బయటపడేస్తాం. కానీ ఆ రోజ్ ఫ్లవర్ యొక్క జ్ఞానం మాత్రం వృత్తి రూపంలో మనలోనికి ప్రవేశిస్తుంది కదా. రోజ్ ఫ్లవర్ మనలోనికి ప్రవేశించదు, కానీ ఆ రోజ్ ఫ్లవర్ యొక్క నాలెడ్జ్ మాత్రం మనలోనికి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ప్రపంచంలో దేన్నైనా సరే మనం వృత్తి రూపంలోనే క్యాచ్ చేస్తాం. ఫిజిక్స్ ఎగ్జామ్ ఉందని ఫిజిక్స్ టెక్స్ట్ అంతా చదువుతాను, టెక్స్ట్ బయటే పడిపోతుంది. నేను టెక్స్ట్ పట్టుకెళ్ళి ఎగ్జామ్ లో రాస్తానంటే రానివ్వడాడు. మరి ఎలా రావాలండి అంటే నువ్వు ఆ టెక్స్ట్ చదివి ఏం జ్ఞానాన్ని సంపాదించుకున్నావు అది పట్టుకొని రా అంటాడు. అది ప్రజెంట్ చేయాలి మనకి. అర్థమైంది? దీని పేరు జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటండి అంటే ఒక థాట్ ద్వారా మనం బంధించినటువంటి జ్ఞానాన్ని అంతటిని జ్ఞానము అంటాం. లేదు మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే కండిషన్డ్ నాలెడ్జ్. కండిషన్డ్ నాలెడ్జ్ అంటే జ్ఞానాన్ని థాట్ ద్వారా మనం కండిషన్ చేసాం. ఫ్యాక్ట్ మనం చెప్పుకోవాలంటే ఒకటండి, మన జ్ఞానం అంతా కండిషన్డ్, యథార్థం కాదు. ఏ వ్యక్తిని యథార్థంగా మనం చూడలేమంట. ఏదో ఒక లేబుల్ వేసే మనం ముద్ర పెట్టుకుంటాం. ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, నేను భోజనానికి వెళ్ళాను అనుకోండి, బ్రహ్మచారి గారు భోజనంకి వచ్చారు అనుకోండి, భోజనం చేసి బ్రహ్మచారి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడని అడిగాం అనుకోండి, అమ్మగారు ఎవరు వచ్చారండి అంటే ఆవిడ ఇచ్చే స్టేట్మెంట్ వేరు, అయ్యగారు ఎవరు వచ్చారండి అంటే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ వేరు. ఒకే వ్యక్తి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయినప్పుడు రెండు స్టేట్మెంట్లు రావడానికి ఛాన్స్ ఎలా వచ్చిందండి? దీని పేరే కండిషన్డ్ నాలెడ్జ్ అంటాం. కండిషన్డ్ నాలెడ్జ్ అంటే మీ థాట్ ఎలా రిసీవ్ చేసుకుందో అది మీ జ్ఞానం, ఆయన థాట్ ఎలా రిసీవ్ చేసుకుందో దీని పేరు జ్ఞానం. మరి విజ్ఞానం అంటే ఏంటి స్వామీజీ? ఈ రెండు వృత్తులు ఎక్కడి నుంచి ఉదయించాలి, ఆ రెండు వృత్తులు ప్రకాశించాలి అంటే ఆ అన్కండిషన్డ్ గా ఉండే ఆ జ్ఞానాన్ని, ఆ చిత్ స్వరూపాన్ని విజ్ఞానము అంటారు. బ్రహ్మ ఈ రెండును కాబట్టి త్వం జ్ఞానమయోసి త్వం విజ్ఞానమయోసి అని కీర్తించడం జరిగింది. నువ్వు జ్ఞానమయుడివి అయి ఉన్నావు, నువ్వు విజ్ఞానమయుడివి అయ్యి ఉన్నావు. అటువంటిది బ్రహ్మ యొక్క స్వరూపం. లేదు కొంతమంది ట్రెడిషనల్ గా ఏం చెప్తారండి అంటే దీన్నే ఇంకొక మాటలు, శాస్త్రం ద్వారా చదువుకున్నదంత జ్ఞానం అనుభవంలో నిలబడింది విజ్ఞానం అని చెప్తారు. అనుభవంలో నిలబడిన దానికి సారం ఏంటంటే శుద్ధ అనుభవం.
శుద్ధం నేను అనే సాక్షిగా ఉండే ఆ జ్ఞానం, దాని పేరు విజ్ఞానం అని శాస్త్రం ద్వారా చెప్పుకున్నదంతా కూడా జ్ఞానం అని కూడా పరిభాషణ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఋషిని ఆ పరతత్వాన్ని కీర్తించడం జరిగింది. ఆయన 4 రకాలుగా మేనిఫెస్ట్ అయ్యి ఉన్నాడని మొదట చెప్పారు. వాంగ్మయ, చిన్మయ, ఆనందమయ, బ్రహ్మమయ. బ్రహ్మమయ అంటే అనంతుడు, ఆనందమయుడు అంటే సుఖస్వరూపుడు, చిన్మయుడు అంటే జ్ఞానస్వరూపుడు, వాంగ్మయము అంటే వాక్ స్వరూపుడు. తనే సచ్చిదానందుడు. సచ్చిద్ ఆనందుడు అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక్క స్వరూపము, అద్వైత స్వరూపము. ఎక్కడున్నాడు? ప్రత్యక్షం, నిత్యోపలబ్ధిగా ఉన్నాడు. ఆయనే జ్ఞాన రూపంలో, ఆయనే విజ్ఞాన రూపంలో ఉన్నాడు. చూడండి, ఇంతగా తర్కిస్తేనే ధ్యానంలో మనస్సు ఆ వృత్తి మీద అలా నిలబడగలుగుతుంది. నిజానికి ఏంటంటే సర్వం బ్రహ్మమయం. ఈ జ్ఞాన వ్యాపారం అంతా కూడా బ్రహ్మస్వరూపం. ఎందుకంటే జ్ఞానమే బ్రహ్మ కాబట్టి. రకరకాలుగా ఎలా కనిపిస్తున్నాడు స్వామీజీ అండి అంటే ఈ రకంగా చెప్పడం జరిగింది. దీని తరువాతి మంత్రంలో మరొక కొత్త విషయాన్ని ఋషి చెప్పబోతున్నారు. ఆ తరువాతి మంత్రం ఏంటో చూద్దాం. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తతిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్పదాని. సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తతిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, త్వం భూమిరాపో నలో నిలో నభః, త్వం చత్వారి వాక్పదాని. జగత్తుకు సంబంధించి స్వామి ఏంటో ఈ మంత్రంలో చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక ఫస్ట్ పారాలో స్వామి గురించి ఏం చెప్పారండి అంటే త్వం కర్తాసి, త్వం ధర్తాసి, త్వం హర్తాసి అని చెప్పడం జరిగింది. భగవంతుడే సృష్టికి కర్త, క్రియేటర్, ధర్త సస్టైనర్, హర్త డిజాల్వర్. ఈ రకంగా చెప్పడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఏంటి స్వామి చెప్తున్నారు? సర్వం జగదిదం త్వత్తో జాయతే, సర్వం జగదిదం త్వత్తతిష్టతి, సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. అంటే జగత్తుకి బ్రహ్మకి ఒక సంబంధాన్ని అక్కడ చెప్పారు, ఇంకొక సంబంధాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అదేంటో చెప్తా వినండి. ఈ మంత్రం తాలూకు వాక్య అర్థం ఏం చెప్పారు స్వామిజీ అంటే సర్వం జగత్ ఇదం, ఇది ఇది అనే సర్వం జగత్తు త్వత్తః జాయతే, త్వత్తః మీ నుంచి, జాయతే, జాయతే అంటే వచ్చింది. సర్వం జగదిదం త్వత్తః జాయతే. ఇంకా సర్వం జగదిదం త్వత్తః తిష్టతి, మీ నుంచే రావటం కాదు, మీపైనే ఆధారపడి ఉంది. తిష్టతి. సర్వం జగదిదం త్వయి లయమేష్యతి, మీలోనకే లయమైపోతుంది. ఇంకా సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, ఈ సమస్త జగత్తు మీ వల్లనే భాషిస్తుంది. ప్రత్యేతి అంటే మీ వల్లనే భాషిస్తుంది, ప్రకాశిస్తుంది అని అర్థం. ఏంటి స్వామీజీ జగత్తుకి సంబంధించి మొన్న చెప్పిన ఒక విషయం ఏంటి, ఈ రోజు ఉన్న కొత్తదనం ఏంటి స్వామీజీ అండి అంటే జాగ్రత్తగా వినండి. కొంచెం వేదాంత భాషలో ఏమంటారండి అంటే జగత్తుకి కాదు, దేన్నైనా క్రియేట్ చెయ్యాలండి అంటే కొన్ని అవసరం అండి. దేన్నైనా మనం క్రియేట్ చేయాలండి అంటే కొన్ని అవసరం. ఏంటి స్వామీజీ అవసరం అండి అంటే ఒకటి మెటీరియల్ అవసరం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను ఒక కుండ తయారు చేయాలి అనుకున్నాను. కుండ తయారు చేయాలి అనుకున్నప్పుడు మెటీరియల్ ఏం కావాలండి? మట్టి కావాలి కదా. దానికి వాళ్ళు ఉపయోగించే పదం ఏంటో తెలుసా అండి? దాన్ని ఉపాదాన కారణం అంటారు. ఉపాదానం అంటే మెటీరియల్, సామగ్రి, ఉపాదాన కారణం. ఇంగ్లీష్ లో అయితే దీనిని
మెటీరియల్ కాజ్ అంటారు. ఇది అవసరం దేన్ని సృష్టించాలని. ఇంట్లో మనం అన్నం వండుకోవాల్సినప్పటి నుంచి ఇల్లు కట్టుకోవాల్సిన దేనికైనా సరే మెటీరియల్ అవసరం. దీని పేరు ఉపాదాన కారణం. ఇది ఉంటే సరిపోదు, ఇంకొక కారణం ఉండాలి. అదేంటి స్వామీజీ అండి అంటే, ఒక కుండ కావాలి అనుకుంటే మట్టి ఉంటే సరిపోదు, ఆ మట్టి ద్వారా కుండను ఎలా తీసుకురాగలిగాలో జ్ఞానము ఉన్న పనివాడు కావాలి. వాడిని ఏమంటాము? కుమ్మరి అంటాం. కుమ్మరి. వాడికి ఇచ్చిన పేరేంటి స్వామీజీ సంస్కృతంలో అంటే, వాడిని దీని పేరు ఉపాదాన కారణం అయితే వాడి పేరు నిమిత్త కారణము అంటారు. ఎఫిషియంట్ కాజ్ అంటారు. ఎఫిషియంట్ కాజ్ అంటే వాడికి తెలుసు, వాడి దగ్గర జ్ఞానం ఉంది, దీని దగ్గర జ్ఞానం లేదు. జడ పదార్థం ఇది. ఈ జడ పదార్థాన్ని ఈ జ్ఞానం కలిగినటువంటి వీడు దీన్ని ఎలా కావాలంటే అలా తయారు చేస్తే పదార్థం అనేది సృష్టించబడుతుంది. వీళ్ళిద్దరూ అవసరం. ఒకదాని పేరేమో నిమిత్త కారణం, ఇంకొక దాని పేరేమో ఉపాదాన కారణం. ఉపాదాన కారణం అంటే మెటీరియల్, నిమిత్త కారణం అంటే చేసేవాడు. లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పారు? త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం. అక్కడ చూడండి వ్యక్తి గురించి చెప్తున్నారు. కర్త, ధర్త, హర్త అంటే అర్థం ఏంటండి అంటే, అక్కడ బ్రహ్మ యొక్క ఎఫిషియంట్ కాజ్ ని చూపించాడు. ఎఫిషియంట్ కాజ్ అంటే ఆయన నిమిత్త కారకుడు. దీన్ని అంతటిని తయారు చేసినటువంటి వాడు పోటర్. ఆయన పోటర్ గా అక్కడ చూపించారు. మరి ఎక్కడేం చూపించబోతున్నారేంటి అంటే, చిత్రం ఏంటండి అంటే, అదే బ్రహ్మ ఎఫిషియంట్ కాజ్, నిమిత్త కారకుడు. అదే బ్రహ్మ మెటీరియల్ కూడా ఈ జగత్ సృష్టికి. ఇది జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ బ్రహ్మ జగత్తునంతా సృష్టించాలి అనుకునేటప్పుడు ఆయన సృష్టించాలి అని నిలబడి పదార్థాన్ని ఇంకెక్కడో తీసుకొచ్చి ఆ పదార్థాన్ని ఆయన జ్ఞానంతో సృష్టిగా తయారు చేసి విడిచిపెట్టలే. అలాగ ఆస్కారం లేదు. ఎందుకు లేదు స్వామీజీ ఏంటంటే, బ్రహ్మ ఒక్కడే అయినప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఆయన కాని పదార్థం ఎక్కడుంటదండి తీసుకొచ్చి తయారు చేయడానికి? ఉండదు. కాబట్టి తనే పదార్థంగా కూడా మారాడు. అందుకే జగత్తుకి ఏం చెప్తారు? ఉపాదాన కారణము బ్రహ్మే, ఎఫిషియంట్ కారణం నిమిత్త కారణం కూడా బ్రహ్మే. కుండలాగా ఇక్కడ రూల్ పనికిరాదు. కుండ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది? మెటీరియల్ వేరు, మట్టి దాని లక్షణాలు, దాని స్వభావం, దాని వ్యవహారం వేరు. ఆ కుండ తయారు చేస్తున్నవాడు వీడి పరిస్థితి వేడు. వీడు కంప్లీట్ గా మనిషి, అది కంప్లీట్ గా మట్టి, ఈ పదార్థం. కానీ జగత్తుకు మాత్రం అలా కాదంట. మెటీరియల్ బ్రహ్మే, జగత్తును తయారు చేస్తున్న వాడు బ్రహ్మే. ఏమి స్వామీజీ అండి అంటే, ఉన్నది ఒకటే, మరి ఏం చేసేది? ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ప్రపంచం తయారు చేయడానికి సామాన్లు? వాడు ఒక్కడే ఉంటే. సో హీ హిమ్సెల్ఫ్ బికమ్ లైక్ వరల్డ్. తనే పదార్థంగా మారి జగత్ రూపంలో కూడా కనిపిస్తున్నాడు అని చెప్పడానికి ఇవి చెప్పడం. సర్వం జగదిదం త్వత్తో జాయతే. సమస్త జగము నీ నుంచే వచ్చింది. సర్వం జగదిదం త్వత్తతిష్టతి, నీలోనే ఉంటుంది. సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి, మళ్ళా నీలోనే లయమైపోతుంది. సమస్త జగత్తు స్వామీజీ అంటే సమస్త జగత్తు. అందుకే ఇక్కడ ఏమన్నారు? సర్వం జగద్ ఇదం. ఇదం అంటే మనం చెప్పుకోం, జగత్తుకి వేదాంతంలో ఏ పదాన్ని ఉపయోగిస్తారు స్వామీజీ అండి అంటే ఇదం అంటారు. ఇది 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 అని చూపించింది అంతా జగత్తే. దేన్నైనా సరే, ఇది కంప్యూటర్ అంటే జగత్తులోనికి వస్తుంది, ఇది నా ఇల్లు అంటే జగత్తులోనికి వస్తుంది, ఇది నా శరీరము జగత్తు, ఇది నా వృత్తి జగత్తు, ఇది నా బుద్ధి జగత్తు, నేను మంచివాడిని నేను చెడ్డవాడిని జగత్తు. ఇదం. ఇంకా ఇదానికి ఉండే లక్షణం ఏంటంటే అండి, జాగత్. జగత్ అని ఊరికే పేరు రాలేదు, దీనిలో 3 అక్షరాల కలయిక ఉంది. ఏంటి స్వామీజీ ఏంటి అంటే, 1 జా, 2 గా, 3 త. జా అంటే జాయతే. ఈ ఇదం అనేది అంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది, జాయతే. అవునా కాదా అండి? ప్రతి దానికి పుట్టుక ఉంది. జగత్తుకు ఉండే అత్యంత బలమైన స్వరూపం ఏంటండి అంటే అది పుడుతుంది ఎప్పుడో ఒకప్పుడు, జాయతే. గా అంటే గచ్చితి. పుట్టింది ఏది శాశ్వతంగా ఉండదు, గచ్చితి, పోవాల్సింది.
శంకర భగవత్పాదులు ఇంకా ఏమంటారండి అంటే క్షణే నష్టే క్షణే నష్టే క్షణే నష్టే అంటాడు. జగత్ యొక్క స్వరూపం ఇది. ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం నష్టమైపోతుందంట జగత్తు, ఇంక్లూడింగ్ మన లైఫ్. మనం కంఫర్టబుల్ గా కూర్చున్నాం, కానీ వెనక నుంచి ఇది తరుగుదల తరుగుదల తరుగుదల, ప్రతి క్షణము తరుగుదల. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు ఒక బ్యూటిఫుల్ గా ఆడతారు ఏంటంటే ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టైం ఎంత అయింది అండి అని అడగకూడదంట. పర్ఫెక్ట్ టైం ఎంత అయింది అంటే చూసి చెప్తానండి అనేలోగానే పర్ఫెక్ట్ టైం మారిపోయింది కదండి. ఇంత 11:20 అయ్యిందండి అనే లోపల 11:22 సెకండ్లు అయిపోయి. క్షణే నష్టే క్షణే నష్టే క్షణే నష్టే అంటాడు ఆయన. ప్రతి క్షణము నష్టం జరుగుతుంది. జా పుట్టింది, గా అంటే పోయింది. స్వామీజీ మరి ఎంత మేము చూస్తున్నాం స్వామీజీ మీరేమలా అంటారండి అంటే భగవత్పాదులు తాకి ఒక బ్యూటిఫుల్ గా డెఫినేషన్ ఇస్తారు. ఏంటి స్వామీజీ అండి అంటే జాయతే గచ్చతే తిష్టతి ఇవ అంటాడు ఆయన. తిష్టతి ఇవ అంటే యాజ్ దో అది ఉన్నట్టుగా కనిపిస్తుంది అంతే, అంత మాత్రం సత్యం మాత్రం చెప్పొచ్చండి. యాజ్ దో అది జగత్తు. ఇదం అన్నం, ఇది 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 అన్నదే జగత్తు. దానికి ఉండే లక్షణాలు ఏంటి స్వామీజీ అంటే జాయితే గచ్చతే తిష్టతి ఇవ. సర్వం, సర్వం అంటే అన్ని, హెచ్చు తగ్గులు ఏమీ లేవు. ఈ సమస్తము ఎక్కడి నుంచి వచ్చింది స్వామీజీ అంటే త్వత్తః, ఆ బ్రహ్మ నుంచి వచ్చింది. బ్రహ్మలోనే ఉంది, మళ్ళీ ఆ బ్రహ్మలోనికే లయమైపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వేదాంతపరమైన ఆలోచన మనం ఆలోచించాలి. ఈ స్వరూపం ఉండే క్రియేషన్ ఎక్కడైనా ఉందా స్వామీజీ? ఇప్పుడు మీరు చెప్పినట్టు మెటీరియల్ అదే అవ్వాలి, క్రియేట్ చేసిన వాడు అదే అవ్వాలి, ఆయన నుంచే పుట్టాలి, ఆయనలోనే ఉండాలి, ఆయనలోనే లయం అయిపోవాలి. ఇటువంటి క్రియేషన్ ఎక్కడైనా ఉందా స్వామీజీ అండి అంటే ఒక్క దగ్గర ఉందట. అదేంటి స్వామీజీ అండి అంటే మన తాలూకా డ్రీమ్. అందుకే డ్రీమ్ అద్వైతులకు ఒక పెద్ద ఏమంటారు ఉదాహరణ చెప్పటానికి ఒక స్వీట్ బొనాంజా, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ డ్రీమ్. డ్రీమ్ లో మెటీరియల్ కాదు, ఎఫిషియెంట్ కాదు, రెండు మనమే. కళని సృష్టిస్తున్నవాడు నువ్వే, కళకి కావలసిన సామగ్రి కూడా నువ్వే. నీ నుంచే పుట్టింది, నీలోనే ఆడుతుంది, నీలోనే లయమైపోతుంది. ఈ జగత్తుకి కూడా అంతే స్టేటస్ ఇస్తారు పెద్దవాళ్ళు. అందుకే ఆఖరి పదం ఏం ఉపయోగించారు ఆయన? సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. ప్రత్యేతి అంటే నీ పైన ఈ జగత్ అంతా కూడా ఎపియర్ అవుతుంది. ప్రత్యేతి అంటే ప్రతిహి, ఏతి అంటే ఎపియర్ అవుతుంది ఈ జగత్ అంతా నీ పైన. మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చూడండి. ఒక తాడు ఉన్నప్పుడు అజ్ఞానం వల్ల నాకు పాము కనిపిస్తుంది, భయపడుతున్నాం, అన్నీ ఉన్నాయి, కానీ అది కేవలం అపియరెన్స్ మాత్రమే. జగత్తుకి కూడా అదే లక్షణం. త్వయి ప్రత్యేక, నీ పైన అపియరెన్స్ కలిగి ఉంది ఈ జగత్తు. ప్రత్యేకంగా దీనికంటూ ఒక స్టేటస్ లేదు, దీనికంటూ ఒక నిజత్వం లేదు, ఒక సత్యత్వం లేదు. సర్వం బ్రహ్మే. మరి స్వామీజీ సర్వం బ్రహ్మ అన్నారు కదా, కనిపిస్తున్న జగత్ అంతా లేదా స్వామీజీ? కొండలు, నదులు, చెట్లు, పుట్లు ఇన్ని కనిపిస్తున్నాయి కదా, ఇది లేదా స్వామీజీ అండి అంటే భ్రమ వలన ఒక పొరపాటు చేస్తున్నామంట. మనం ఎంత అల్పులమో ఇక్కడ కూడా మనం నిరూపించుకుంటున్నాం. ఇందాక ఎలాగైతే శరీరంలో ఆత్మ ఉంది అని భ్రమలో ఉన్నామో, ఇక్కడ కూడా ఏమనుకుంటున్నామండి అంటే ఈ కనిపించిందంతా భ్రమ అంటారా, ఇదంతా భ్రమ, ఇదంతా నా భ్రమ అంట. అలాగే కాదు. సత్యం ఏంటండి అంటే కనిపిస్తుందంతా భ్రమ కాదండి, కనిపిస్తుందంతా బ్రహ్మ. కనిపిస్తుందంతా బ్రహ్మ, అటు పైన మనం లేబుల్ చేస్తున్నాం అంతే. కనిపిస్తుందంతా బ్రహ్మ, దృశ్య బ్రహ్మ, శబ్ద బ్రహ్మ, వాక్ బ్రహ్మ. కనిపిస్తుంది అంత బ్రహ్మ స్వరూపం, బ్రహ్మమయం. బ్రహ్మ తప్ప ఇంకా దేనికి ఆస్కారం లేనటువంటి దివ్య పదార్థాన్ని చూస్తున్నాము, దివ్య పదార్థంలో ఉన్నాము, దివ్య పదార్థంగానే ఉన్నాము. మయం, బ్రహ్మమయం మనం. అదే బుద్ధి,
అదే బుద్ధి బ్రహ్మమయం మనంగా ఉండొచ్చు. అదే బుద్ధి తర్వాత ఎలా ఉన్నా తన ఇష్టం. త్వయి ప్రత్యేతి అంటే ఇదంతా భ్రమ కావాలి, ఇదేం లేదు, ఏంటిది ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అర్థం అవ్వకపోయేది? సమస్తము బ్రహ్మస్వరూపం. నీ శరీరం, నీ ఇంద్రియాలు, బుద్ధులు, నీ బుద్ధి చూస్తున్నదంతా శబ్ద స్పర్శ రూపరస గంధాలు అన్నీ కూడా బ్రహ్మ. అది ఎపీరెన్స్ అంటే. పాము కళ్ళు కనిపిస్తున్నాయి, పాము చర్మం కనిపిస్తుంది, పాము తోక కనిపిస్తుంది, నీ ముఖం కనిపిస్తుంది, ఉన్నదే ఒకటే. అలా చూస్తే అదే వస్తువు. కుంచుకుపోయింది మన బుద్ధి. శాస్త్రము కాదు, మాస్టరు కాదు. అది అలా చూడాలి అని ఋషి గారు కంక్లూడ్ చేయడం జరిగింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.